ఓ సూత మహర్షి! భృగు మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్న సోమకాంత మహారాజు ఏం చేశాడు? సర్వం తెలిసే త్రికాలజ్ఞుడైన భృగువు ఆ రాజు యొక్క బాధ నివృత్తికై ఏ ఉపాయాన్ని చెప్పాడు? ఆ వివరాలన్నీ తెలుసుకొని కుతూహలంగా ఉన్న మాకు ఆ తరువాత జరిగిన కథాభాగమును వినిపించి తృప్తిని కలిగించు. ఆ మాటలకు మందస్మితవదనుడై సూతుడిలా చెప్పసాగాడు. ఓ మహర్షులారా! జ్ఞానంతో పంటి సాగర గంభీరులైన మీరు ఆసక్తితో అడిగిన ప్రశ్న నాకు కథాగమనంలో ముందుకు సాగటానికి మంచి ప్రేరణనిస్తోంది. శ్రోతలకు గాని, వక్తకు గాని కథ పట్ల ఆసక్తి వల్లనే ఆ కథ ముందుకు వడివడిగా సాగుతుంది. అలాగే గ్రంథరచన చేసే వారికి అంతరాయాన్ని కలుగజేయటము, పుస్తకాన్ని అపహరించడము కూడా దోషభూయిష్టములే కర్మలే. తెలియని విషయాన్ని గురించి తరచి ప్రశ్నించని శిష్యుడు, జిజ్ఞాసుడై శిష్యుడు అడిగిన ప్రశ్నకు బదులివ్వని గురువు, వీరిరువురికి కూడా దోషం సంప్రాప్తమవుతుంది. వీరే ఈ లోకంలో గల గ్రుడ్డివారు, చెవిటివారునని చెప్పవచ్చు. ఓ బ్రాహ్మణోత్తములారా! మీ అభీష్టం మేరకు తరువాతి కథా సంవిధాన్ని తెలియజేస్తాను. శ్రద్ధాళువులై అవధరించండి. ఆ రాత్రి ఋష్యాశ్రమంలో విశ్రాంతిగా గడిపి మరునాడు ప్రాతఃకాలాన్నే లేచిన రాజు తన పరివారంతో సహా స్నాన సంధ్యాదులు అనుష్ఠించుకొని సంధ్యా జప హోమాది నిత్యక్రియలను యథావిధిగా నిర్వర్తించి సుఖమైన ఆసనం పైన కూర్చుండి ప్రాణములకు స్వస్థత చిక్కినాక బృహర్మహర్షి ఆ రాజుతో ఇలా అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు. ఓ రాజా! నీవు పూర్వజన్మములో వైశ్య కులములో వింధ్యపర్వత సమీపాన గల కొల్హా నగరమనే పట్టణంలో జన్మించావు. సిరి సంపదలు తొలతూగే అత్యంత ఐశ్వర్యవంతుడు నీ తండ్రి. సుగుణాల రాశి దానశీలము గల సులోచన అనే పతివ్రతామ తల్లి నీకు జనని. నీవు పుట్టాక బ్రాహ్మణుల ఆదేశం మేరకు కామంధుడని నీకు వారు నామకరణం చేశారు. ముదిమి వయస్సున కలిగిన ఏకైక సంతానానివి కావటం వల్ల నిన్ను అతి గారాబంతోనూ అమితమైన ప్రేమతోనూ పెంచారు. కొంతకాలానికి కుటుంబిని అనే కన్యతో అతి వైభవంగా నీకు వివాహం కూడా జరిపించారు. మంచి గుణవంతురాలై నీ పట్ల అనురాగం కలిగి దేవతాది పూజల పట్ల అంతులేని ఆసక్తి కలిగి ఉండేదా సుగుణవతి. పతివ్రత శిరోమణి అయిన ఆమె యందు నీకు 7 పుత్రులు, 5 కుమార్తెలు కలిగారు. తండ్రి మరణించటంతో నీ తల్లి కూడా సహగమనం చేయటము జరిగింది. ఆ పైన నీకు దుష్ట సాంగత్యం అలవాటై పిత్రార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేశావు. పశుప్రాయుడవై భార్య అనేక పర్యాయములు అడ్డగించినా లక్ష్యపెట్టక స్వేచ్ఛా విహారంతో స్త్రీలోలుడైనావు. నీవు నివాసముండే ఇంటిని సైతం నీ వ్యసనాలకై అమ్మేశావు. భార్యా బిడ్డల పోషణయే చెయ్యని నీ వద్ద బ్రతుకు గడపటం దుర్భరం కాగా పిల్లలతో నీ భార్య తన పుట్టినింటికి వెళ్ళిపోయింది. ఇక నీ ఆగడాలకు అద్దు ఆపు లేకపోయింది. అతిగా మద్యపానం చేసి ఒళ్ళు మరిచి మదించిన ఏనుగులా సంచరించావు. పరద్రవ్యాన్ని, పరదారాపహరణాన్ని జంకు గొంకు లేకుండా చేస్తూ జారత్వాన్ని, దొంగతనము, జూదము మొదలైన వ్యసనాలకు బానిసవై మహాపాపివిగా జనకంఠుడిగా తయారైనావు. నిన్ను చూడగానే ప్రజలంతా నట్టింట్లో పామును చూసినట్టు భయహులై అసహ్యించుకునేవారు. ఆ ప్రజల గోడు విన్న రాజు నిన్ను గ్రామాన్నించి బహిష్కరించాడు. అక్కడ అరణ్యంలో కూడా ఆటవికుడిలా సంచరిస్తూ జంతువులను, స్త్రీ బాల వృద్ధులన్న విచక్షణీయ లేకుండా దారిన పోయే బాటసారులు అందరనూ సంహరించేవాడివి. సింహాన్ని చూసిన మృగాలలాగా నిన్ను చూడగానే బాటసారులు భయంతో పారిపోయేవారు. అలా పరమ కిరాతకుడిలాగా అరణ్యంలో నీవు స్వైర విహారం చేస్తూ లేళ్లను, చేపలను, అనేక రకాల పక్షులను, కుందేళ్లను వేటాడి వాటి యొక్క మాంస భక్షణంతో పొట్టపోసుకునేవాడివి. బహు దుర్మార్గులైన బందిపోట్లతో కూడా స్నేహం చేసి ఎంతో ధనాన్ని అక్రమంగా బాటసారులను కొల్లగొట్టి సంపాదించావు. నీ ఉండేందుకై ఒక గొప్ప భవన నిర్మాణం కూడా చేశావు. నీ క్రూరత్వానికి జడిసి నీ మామ నీ భార్యాపుత్రాదులను నీ వద్దకు పంపివేశాడు. ఆ సకల వైభవోపేతమైన భవనంలో అనేక విలువైన ఆభరణాదిగాలు ధరించి నీ సంతానం శ్రీమంతుల మాదిరి సుఖించారు. నీవు మాత్రం పాపభీతి అన్నది లేకుండా దొంగలను కూడి అమాయక బాటసారులను హత్యలను చేస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతూ ఒక దొరలా నిరంకుశంగా ఉండేవాడివి. ఇలా ఉండగా ఒకనాడు
మధ్యాహ్నం గుణవర్ధుడనే నామధేయం కల ఒక బ్రాహ్మణ యువకుడు ఆ మార్గం వెంట వెళుతుండగా వాని వెంటబడి వాడి కుడి చేతిని గట్టిగా దొరకబుచ్చుకున్న క్రౌర్యం ఉట్టిపడుతున్న నీ మొహం చూసి భయంతో ఆ బ్రాహ్మణ యువకుడు మూర్ఛిల్లాడు. కొంత తడవకు తేరుకొని బ్రతుకు పైగల తీపి కొద్దీ అత్యంత దీనుడై నీకు నీతిబోధ చేయసాగాడు. ఓ దొరా, సకలైశ్వర్యాలతో తులతూగుతూ ఉండి కూడా నన్ను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తావు? నేనా ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించిన శ్రోత్రియుడను. ఈ మధ్యనే నాకు వివాహం జరిగింది. నిరపరాధిని. నీవు ఇటువంటి ఘాతుక కృత్యాలను మాని, ఇకనైనా ధర్మబుద్ధి కలవాడవుగా. ఇందుకు కొంచెంసేపటి క్రితమే నా భార్య తన పుట్టినింటికి వెళ్ళింది. ఆమె పరమ సాధ్వీమణి, సదాచారపరురాలు కూడా. నా పితృరుణాన్ని తీర్చుకునేందుకు గాను సత్సంతతికై ఎంతో కాలానికి అతి ప్రయత్నం మీద ఈ మధ్యనే ఆమెను వివాహమాడాను. భర్త లేని స్త్రీ జన్మ, స్త్రీ రహితమైన పురుష జన్మ, ఈ రెండూ వ్యర్థములే కదా. ఓ చోర శిఖామణి, నేను వయస్సులో నీ కుమారుడి వంటివాడిని. ఇక నీవే నాకు తల్లివి తండ్రివిను. ప్రాణదాత, ఆపద నుంచి రక్షించిన వాడు తండ్రి అంతటి వాడని శాస్త్రాలు సైతం ఘోషిస్తున్నాయి. ఎంతటి క్రూరులైనా దొంగలైనా శరణ వేడినటువంటి బ్రాహ్మణుని రక్షిస్తారు కదా. నేను బ్రాహ్మణుడను, శాంతుడను, శరణాగతుడను కూడాను. కనుక నన్ను హింసించుట నీకు ఏమాత్రం ఉచితం కాదు. అలా కాక నా మాటలను చెవిన పెట్టకపోతే నీవు 1000 కల్పాల పర్యంతం ఘోర నరకాలను అనుభవిస్తావు. నీ సహచరులు, భార్యాబిడ్డలు కూడా నీ సంపాదన అనుభవించేవారే కాని నీ పాపఫలంలో ఏమాత్రం పాలు పంచుకొనరు. ఈ పాపాలననుభవించటానికి నీవెన్ని జన్మలో ఎత్తాల్సి ఉంటుంది అంటూ వేడుకొన్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండములోని సోమకాంత పూర్వజన్మ కథనం అనే 7వ అధ్యాయం సంపూర్ణం.